రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్, SKH TECH Telugu మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి POCO C3 గురించి. ఈ ఫోన్ వచ్చి చాలా రోజుల నుంచి వస్తుందని చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నారు. సో ఈ ఫోన్ అయితే మనకి ఈరోజు అక్టోబర్ 6, 2020 ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది పూర్తిగా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, అండర్ 10,000 రూపీస్ లోపలే మనకి లభిస్తుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 7,499 అంటే 7,500 రూపీస్కి ఈ ఫోన్ అయితే మనకి లభిస్తుంది. సో ఈ వీడియోలోని స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. సో మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఓకే, సో POCO C3 ఫస్ట్ సేల్ వచ్చి మనకి 16th అక్టోబర్ 2020 మనకి స్టార్ట్ ఉందన్నమాట. సో ఆ రోజు అయితే మీకు లభిస్తుంది ఫస్ట్ సేల్లో ఈ ఫోన్. మీరు ఎప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది, కావాలంటే అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ మన స్పెసిఫికేషన్స్. సో POCO C3 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 6.53 ఇంచ్ HD+ IPS డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇది 20:9 టాల్ యాసెప్ట్ రేషియోతో వస్తుందన్నమాట. దీని రెజల్యూషన్ చూసుకుంటే 1600x720 పిక్సెల్. అలాగే ఇది ఒక IPS డిస్ప్లే. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. అలాగే పాండా గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే మీకు లభిస్తుంది. అలాగే ఇక్కడ మీకు 70.8% NTST రేషియో అయితే మీకు ఇక్కడ లభిస్తుంది అనమాట. స్క్రీన్ PPI చూసుకుంటే 270 స్క్రీన్ PPI అయితే మనకి లభిస్తుంది. ఫోన్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ అయితే లభిస్తాయన్నమాట. ఒకటి 3GB + 32GB, దీని ప్రైస్ చూసుకుంటే 7,499 రూపీస్. అలాగే ఇంకోటి వచ్చి 4GB + 64GB, దీని ప్రైస్ చూసుకుంటే 8,399 అంటే 9,000 రూపీస్ అనమాట. సో 2 వేరియంట్స్ అయితే మనకి లభిస్తున్నాయి. అలాగే వీటితో పాటు ఇక్కడ మీకు ట్రిపుల్ స్లాట్ అనేది లభిస్తుంది. 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అలాగే 12 4G VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది. 2 4G సిమ్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. అలా కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ ట్రిపుల్ కెమెరా అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ ఇంకో 2 మెగాపిక్సెల్. సో 13 మెగాపిక్సెల్ వచ్చి మెయిన్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చి మైక్రో సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సెల్ వచ్చి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. సో ఇలా 3 కెమెరాస్ అయితే ఇక్కడ లభిస్తాయి. ఇంకా వీటితో పాటు ఇక్కడ రకరకాల ప్రొటెక్షన్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. HDR, AI పోర్ట్రేట్ మోడ్, ఫేస్ రికగ్నైజేషన్, AI సీన్ డిటెక్షన్, అలాగే మీకు రకరకాల మోడ్స్ అనేవి బ్యూటీ మోడ్స్ లాంటివి కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే వీడియోస్ కూడా ఫుల్ HDలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది. దీని అపర్చర్ f2.2. అలాగే ఇక్కడ కూడా మీకు రకరకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి. AI పోర్ట్రేట్ మోడ్ ఉంది, స్క్రీన్ ఫ్లాష్ ఉంది, అలాగే సెల్ఫీ టైమర్ ఉంది, అలాగే పోర్ట్రేట్ సెల్ఫీస్ ఉంది, ప్లమ్ షట్టర్ ఉంది. సో ఇలా రకరకాల ఫీచర్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. అలాగే బ్యూటీ మోడ్ కూడా ఉందన్నమాట. సో రేర్లో మాత్రం మీకు LED ఫ్లాష్ లభిస్తుంది, ఫ్రంట్ అయితే ఫ్లాష్ లభించదు. వాళ్ళ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు MediaTek Helio G35 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ 2.3 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు Android 10 విత్ MI UI అనమాట. అలాగే POCO లాంచర్తో మీకు లభిస్తుంది ఈ ఫోన్. GPU చూసుకుంటే పవర్ విఆర్ GE8320 అయితే లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. మామూలు ఛార్జింగ్తో లభిస్తుంది అనమాట. సో 10 వాట్ ఛార్జర్ అయితే మీకు లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇక్కడ లేదు. కాకపోతే బ్యాటరీ కొద్దిగా లైఫ్ స్పాన్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు అయితే బ్యాటరీ పనిచేస్తుంది. అంటే ఇక్కడ 3.2 years అంటున్నారు POCO వాళ్ళు. ఈ ఫోన్లో మీకు TUV రీడింగ్ మోడ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. సో దీని ద్వారా మీకు స్క్రీన్ అయితే ఎక్కువ స్ట్రైన్ అయితే అవ్వదనమాట, ఎక్కువసేపు చూసినా కూడా. సో ఈ సర్టిఫికేట్ అయితే ఇక్కడ లభిస్తుంది. ఇంకా వీటితో పాటు ఈ ఫోన్లో మీకు P2I ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. అంటే ఇక్కడ మీకు వాటర్ స్ప్లాషెస్ పడినా కూడా ఏం కాదనమాట. అంటే చిన్న చిన్న చినుకులు పడినా కూడా ఏం కాదు. అయితే వాటర్ ప్రూఫ్ మాత్రం అయితే కాదనమాట. ఇక్కడ ఫోన్లో 380 వాట్ సర్జ్ ప్రొటెక్షన్తో ఛార్జర్ ఇచ్చారు మీకు ఇక్కడ. సో అడాప్టర్ అనమాట. ట్రిపుల్ స్లాట్కి వచ్చి రబ్బర్డ్ సీల్స్ అయితే ఇచ్చారు. అయితే వాటర్ ఎక్కువ పోకుండా లోపల. సో రబ్బర్ సీల్ అయితే ఇచ్చారు ట్రిపుల్ స్లాట్కి. ఇక్కడ చూసుకుంటే మీకు రీఇన్ఫోర్స్డ్ కార్నర్స్ అయితే ఇచ్చారు. సో కార్నర్స్ అయితే కొద్దిగా బాగా ఇచ్చారనమాట పట్టుకోవడానికి. ఫోన్లో మీకు POCO క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. సో POCO లాంచర్ ఇచ్చారు MI UI 12 పైన. సో ఇందులో మీకు యాడ్స్ అయితే లభించవంటున్నారు. ఇక్కడ మినిమల్ UI అంటున్నారు, నో యాడ్స్ అంటున్నారు. అలాగే డార్క్ మోడ్ లభిస్తుంది, యాప్ డ్రాయర్, అలాగే క్విక్ రీచ్ కేటగిరీస్, అలాగే టన్స్ ఆఫ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ రకరకాల పర్సనలైజ్ ఐకాన్స్ కూడా ఇచ్చారనమాట.
సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు మెయిన్ సెన్సర్స్ అన్నీ లభిస్తాయి అనమాట. అంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, స్లోమీటర్ లాంటివి మీకు ఇక్కడైతే లభిస్తాయి అనమాట. ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది లభించదు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఫేస్ అన్లాక్ మాత్రమే ఉందన్నమాట. సో ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ అనేది లేదు. ఇక్కడ ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే 12 యాప్ సపోర్ట్ ఇచ్చారు, అలాగే 10 వాట్ ఛార్జర్ ఇచ్చారు, అలాగే స్క్రీన్ మిర్రర్ క్యాస్ట్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అలాగే వీటితో పాటు ఓటీజీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఈ ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 9mm ఉంది, వెయిట్ చూసుకుంటే 194 grams ఉందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ మొత్తం పాలికార్బోనేట్ అనమాట, ఇక్కడ మెటల్ అయితే యూస్ చేయలేదు. ఫోన్ మీకు 3 కలర్స్లో లభిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, అలాగే లైమ్ గ్రీన్, అలాగే మ్యాటీ బ్లాక్. సో 3 కలర్స్ అయితే ఈ ఫోన్ మీకు లభిస్తుంది అనమాట. ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ POCO C3 గురించి. POCO C3 ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి ప్రాసెసర్ G35 ప్రాసెసర్. నెక్స్ట్ ప్రో చూసుకుంటే మనకి కెమెరాస్, ట్రిపుల్ రేర్ కెమెరాస్, ఇది ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి HD+ స్క్రీన్, ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఇక్కడ మీకు 5000 mAh బ్యాటరీ, ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఇక్కడ మీకు ట్రిపుల్ స్లాట్, ఇది ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఇక్కడ ర్యామ్ అండ్ రోమ్ LPDDR4X ర్యామ్ యూస్ చేశారు, సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు P2i నానో కోటింగ్ ఇచ్చారు, సో ఇది కూడా ప్రో అవుతుంది. సో ప్రైజింగ్ కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట, ఎందుకంటే 7500కి మీకు ఈ ఫోన్ లభిస్తుంది. కాన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు సెల్ఫీ కెమెరా, సో సెల్ఫీ కెమెరా 5 MP ఇచ్చారు, సో ఇది కాన్ అవుతుంది. కాన్ చూసుకుంటే ఇక్కడ మీకు Type-C అనేది లేదనమాట, సో Type-C పోర్ట్ అనేది ఇక్కడ లేదు ఈ ఫోన్లో. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదనమాట. సో ఇవి రెండు అయితే మనకి కాన్ అయితే అవుతాయి, మిగతా అన్ని ఈ ఫోన్లో ప్రో అనమాట. POCO C3 మై ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండర్ 7000 రూపీస్, 7500 రూపీస్కి మీకు ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే లభిస్తుంది. సో అన్నీ ఇక్కడ మీకు ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి ఈ ఫోన్లో. మీకు ట్రిపుల్ స్లాట్ ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది, అలాగే బ్యాటరీ కూడా ఉంది, ప్లస్ కెమెరాస్ ఉన్నాయి, అలాగే పెద్ద స్క్రీన్ ఉంది. అండ్ వీటితో పాటు మీకు మంచి లుక్ ఉన్న ఫోన్ అయితే లభిస్తుంది, ప్లస్ మంచి కలర్స్లో కూడా వస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి పవర్ ప్యాక్డ్ బడ్జెట్ ఫోన్ అనొచ్చు దీన్ని. సో ఇది చూడడానికి ఆల్మోస్ట్ మనకి Redmi 9 లాగే ఉందన్నమాట. సో Redmi 9 సేమ్ టు సేమ్ ఉందన్నమాట. మొత్తం మనకి స్పెసిఫికేషన్స్ చూసుకున్నా కూడా సేమ్, లుక్ వైజ్ కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంతే. సో మొత్తం సేమ్ టు సేమ్ Redmi 9 ఇది మనకి రీబ్రాండ్ అనుకోవచ్చు. సో చూడ్డానికి అలాగే ఉందన్నమాట. సో ప్రైజింగ్ కాస్త తగ్గించారు అంత ఇక్కడ. సో మిగతా అంతా సేమ్ టు సేమ్ Redmi 9 లాగే ఉంది. ఇక్కడ చూస్తామంటే కొద్దిగా తక్కువ అనమాట ప్రైస్ అంతే. సో దీనికి సో మీరు పోకో బ్రాండ్లో ఒక బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటే 7500కి ఈ ఫోన్కి వెళ్ళచ్చు. లేకపోతే మీకు రెడ్మీ ఫ్యాన్ అయితే మీరు రెడ్మీకి వెళ్ళచ్చు అనమాట. సో రెడ్మీలో Redmi 9 ఉంది, సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట అందులో కూడా. సో ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొద్దిగా పెంచారు. అవి ఏంటంటే పోకో లాంచర్, క్లీన్ లాంచర్, అలాగే యాడ్స్ ఉండవు ఇందులో, యాడ్స్ అయితే రావన్నమాట. సో ఇవి రెండు అయితే ఇక్కడ మనకి పెంచారు, అలాగే కలర్స్ కూడా కొద్దిగా చేంజ్ చేశారు. సో ఇవి కావాలనుకుంటే మీకు పోకో C3కి వెళ్ళచ్చు అనమాట. సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు పోకో C3కి వెళ్ళచ్చు, లేకపోతే Redmi 9కి వెళ్ళచ్చు. సో అక్కడ కొద్దిగా ప్రైస్ ఎక్కువ, ఇక్కడ కొద్దిగా ప్రైస్ తక్కువ. సో రెండు సేమ్ టు సేమ్. సో పర్లేదు, మీకు బడ్జెట్లో మంచి చిన్న మామూలు మీడియం గేమ్స్ ఆడాలనుకున్నా, మామూలు డే టు డే యూజేజ్లో అయితే ఈ ఫోన్ బాగుంటుంది. సో పబ్జీ కూడా ప్లే అవుతుంది, అయితే ఇక్కడ బ్యాన్ అయింది కాబట్టి ప్రజెంట్ పబ్జీ అయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి లేదు. సో G35లో మీడియం గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, కొద్దిగా గ్రాఫిక్ ఉన్నా కూడా ఆడొచ్చు అనమాట, ప్లేయబుల్. అలాగే డే టు డే యూజేజ్లో కూడా మీకు బాగానే పనిచేస్తుంది. సో ఓవరాల్ ఒక మంచి బడ్జెట్ ఫోన్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ అయితే కొనండి, నేనైతే ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, వద్దంటే మీ ఇష్టం అనమాట. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు టాటా, బాయ్.